బ్రేకింగ్ న్యూస్ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం పెట్టేందుకు బీజేపీ సిద్ధమవుతున్నట్టు సమాచారం. బుధవారం భారత్ అమెరికా ట్రేడ్ డీల్ బడ్జెట్ పై రాహుల్ ప్రసంగం నేపథ్యంలో బీజేపీ ఈ డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. సభలో నిన్నటి ప్రసంగంలో రాహుల్ గాంధీ భారత్ అమెరికా ఒప్పందాన్ని తప్పుపట్టారు. ఈ డీల్ తో కేంద్ర ప్రభుత్వం అమెరికాకు పూర్తిగా సరెండర్ అయిందని, దేశాన్ని అమ్మేస్తోందని ఆరోపించారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణలో రాజీ పడ్డారని ఫైర్ అయ్యారు. ఎప్స్టీన్ ఫైల్స్ గురించి తెలిసినప్పటి నుంచి మోదీ కళలో భయం స్పష్టంగా కనిపిస్తోందన్నారు రాహుల్. ఈ క్రమంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని బీజేపీ ఎంపీలు అంటున్నారు. ఈ కారణంతోనే ప్రివిలేజ్ మోషన్ పెట్టేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇండో అమెరికా ట్రేడ్ డీల్లోని ప్రజా వ్యతిరేక నిబంధనలను నిరసిస్తూ ప్రతిపక్ష ఎంపీలు నిరసన చేపట్టారు. అఖిల భారత బంద్కు పిలుపునిచ్చిన రైతులకు సంఘీభావంగా పార్లమెంట్లోని మకర ద్వారం వద్ద ఆందోళనకు దిగారు. విపక్ష ఎంపీలు పార్లమెంట్లోని మకర ద్వారం వద్ద ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, చెప్పండి, ఎప్స్టీన్ ఫైల్స్ కు సంబంధించి మాట్లాడిన సమయంలో అటు స్పీకర్ అడ్డుకోవడానికి సంబంధించి కూడా అటు విపక్ష ఎంపీలు అయితే నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఆ డీటెయిల్స్ ఏంటి శివ? మరి కాసేపట్లోనే రాహుల్ గాంధీ పైన అగెనిస్ట్ గా మోషన్ మూవ్ చేసే అవకాశం కనిపిస్తుంది. బీజేపీ నుంచి నిషికాంత్ దూబే రాహుల్ గాంధీకి అగెనిస్ట్ గా ఏదైతే పార్లమెంటు వేదికగా ఇటు అమెరికా భారత్ మధ్య కుదిరిన డీల్కి సంబంధించి అంటే కించపరిచే విధంగా భారతదేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీని కించపరిచే విధంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు అనేది కూడా ఇటు అధికార పార్టీ ఆరోపణలు చేస్తుంది. దానిలో భాగంగానే ప్రతిరోజు కూడా సస్పెండ్ అయిన ఎంపీలు కానీ వారికి మద్దతు తెలుపుతూ కూడా విపక్ష పార్టీలందరూ కూడా పార్లమెంట్ వక్ర ద్వారం వద్ద ఇటు నరవడికి సంబంధించి కానీ ఎప్స్టీన్ సంబంధించి మరోవైపు అమెరికా భారత్ మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ కి సంబంధించి ప్రధానంగా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న అంతకుముందు కూడా రాహుల్ గాంధీ భారతదేశాన్ని అంటే భారత్ ని సరెండర్ చేశారు. అమెరికా ముందు భారత రైతాంగానికి నష్టం చేకూర్చే విధంగా అమెరికా ఉత్పత్తులను భారత్లోకి తీసుకువస్తున్నారు అనేది ప్రధానంగా రాహుల్ గాంధీ నిన్న బడ్జెట్ ప్రసంగంలో భాగంగా కొంత కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు అనేది కూడా అధికార పక్షం వ్యాఖ్యలు చేస్తుంది, కొన్ని విమర్శలు చేస్తుంది. దానిలో భాగంగానే రాహుల్ గాంధీకి సంబంధించి లోక్సభలో రాహుల్ గాంధీకి అగెనిస్ట్ గా మోషన్ మూవ్ చేస్తారు అనేది కూడా ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి నిషికాంత్ దుబే బీజేపీ సీనియర్ ఎంపీ నిషికాంత్ దుబే దానికి సంబంధించి అగెనిస్ట్ గా రాహుల్ గాంధీ అగెనిస్ట్ గా లోక్సభలో మోషన్ మూవ్ చేసే అవకాశం కనిపిస్తోంది. అంటే రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలి, దీనికి సంబంధించి క్షమాపణలు చెప్పాలి అనేది ప్రధానంగా చెప్తున్నారు. అంటే భారత పార్లమెంట్ లో భారతదేశాన్ని అలాగే ప్రధాని నరేంద్ర మోడీని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు అనేది రాహుల్ గాంధీ పైన అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికార పార్టీకి సంబంధించిన నేతలు. దానిలో భాగంగానే ప్రివిలేజ్ మోషన్ కు బీజేపీ సిద్ధమవుతోంది. ఇండో అమెరికా ట్రేడ్ డీల్ పై లోక్సభలో రాహుల్ విమర్శలు చేయడం, ట్రేడ్ డీల్ లో కేంద్రం అమెరికాకు పూర్తిగా సరెండర్ అయిందని రాహుల్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే వీటన్నింటి కూడా తీవ్రంగా పరిగణిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ దేశాన్ని కూడా అమ్మేస్తున్నారని కూడా రాహుల్ గాంధీ ఆరోపిస్తూ ఉన్నారు. గతంలో కూడా కొన్ని ఆరోపణలు చేశారు పార్లమెంట్ వేదిక లోక్సభలో. నిన్న కూడా కొన్ని కీలక ఆరోపణలు చేశారు. ఏదైతే బడ్జెట్ ప్రసంగం సందర్భంగా బడ్జెట్ పై ప్రసంగిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలను చేశారు. ఈ నేపథ్యంలోనే అంటే కొంత అభ్యంతరకరంగా ఉన్నాయి అనేది ఇటు అధికార పార్టీ విమర్శిస్తుంటే ఉన్న వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయాలి కాబట్టి అందుకని ఈ ప్రశ్నలను రాహుల్ గాంధీ లేవనెత్తారు అనేది కూడా వారు చెప్తున్నారు. ఇక నిషికాంత్ దుబే దీనికి సంబంధించి రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా లోక్సభలో ప్రివిలేజ్ మోషన్ అనేది మూవ్ చేయబోతున్నారు. రాహుల్ గాంధీని సస్పెండ్ చేయాలి అనేది సస్పెన్షన్ కి సంబంధించిన ప్రివిలేజ్ మోషన్ అనేది కూడా అధికార పార్టీ నుంచి కొంత సమాచారం అయితే అందుతోంది. అయితే ఈ రోజు రైతులకు మద్దతుగా కూడా పార్లమెంట్ వక్ర ద్వారం వద్ద నిరసన తెలియజేశారు. మొత్తంగా చూసుకుంటే పార్లమెంట్ వేదికగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అమెరికా భారత్ మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ కి సంబంధించి భారత సరెండర్ అయితే భారతదేశం మొత్తం అమ్మేస్తున్నారని ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఇవన్నీ కూడా అభ్యంతరకరంగా ఉన్నాయి. దానికి సంబంధించి ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసేందుకు బీజేపీ సిద్ధమైంది. దానికి సంబంధించి ప్రివిలేజ్ మోషన్ నిష్కాంత్ దుబే ప్రివిలేజ్ మోషన్ పెట్టనున్నారు. Right, Shiva. Thank you.